హై వ్యూవర్స్, మన రజనీకాంత్ వస్తున్నా అన్నాడు. చివరికి వద్దు ఇక రాలేను, దేవుడు ఆదేశించాడు ఆగిపోమని, ఆగిపోతున్నా అన్నాడు. దేని గురించి? రాజకీయాలకు సంబంధించి. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అని ఒక పార్టీ పెట్టాడు. అండ్ వాళ్ళ కూతుళ్ళు, తర్వాత వాళ్ళ అన్న కూతురు సుహాసిని, వీళ్ళు కూడా బాగానే ప్రచారం చేశారు. కానీ కష్టం, ఏ ఉపయోగం లేకపోయింది. డిఎండికే విజయకాంత్ గారు పాపం రీసెంట్ చనిపోయారు. ఆయన మొదటిసారి ఆయన ఒక్కడే గెలుచున్నాడు. బట్ ఆ తర్వాత వాళ్ళ పార్టీలు బాగానే గెలిచారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఆ తర్వాత పాపం గెలవలేదు, రీసెంట్ పాపం చనిపోయారు. తమిళనాడు రాజకీయాలు అనగానే రీసెంట్ టైమ్స్ వీళ్ళు కనిపిస్తారు. బట్ ముందు అన్నా డిఎంకే ఎంజి రామచంద్రన్, ఎంజీఆర్ ఆయన, జయలలిత ఆమె, వీళ్ళు కనిపిస్తారు అన్నా డిఎంకే పార్టీలో. డిఎంకే పార్టీలో ఈ సినిమాలకు సంబంధించి చెప్తుంది ఎవరు? శివాజీ గణేషన్ కనిపిస్తాడు. అండ్ రీసెంట్గా ఉదయనిధి స్టాలిన్ కనిపిస్తున్నాడు. మన తెలుగులో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు, ప్రజారాజ్యం పార్టీ మన మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, ఆమె ఇప్పుడు బీజేపీలో ఉన్నారనుకోండి. తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ విలీనం చేశారు. సో ఇలా టీడీపీకి సంబంధించి ఎన్టీ రామారావు, ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి చిరంజీవి, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్, తల్లి తెలంగాణకు సంబంధించి ఏమో విజయశాంతి, వీళ్ళు మన దగ్గర. తమిళనాడులో డిఎంకే పార్టీకి సంబంధించి శివాజీ గణేశన్, ఉదయనిధి స్టాలిన్, అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి ఎంజి రామచంద్రన్, జయలలిత. ఈ మక్కల్ నీది మయ్యంకు సంబంధించేసి ఈయన ఎవరు? కమల్ హాసన్. తర్వాత డిఎండికేకి సంబంధించి విజయకాంత్. ఇక ఇప్పుడు తమిళగా వెట్రి కలగమని చెప్పేసి మన దళపతి అదే ఒక వర్డ్ ఉండిద్ది దానికి ముందు. ఆ వర్డ్ ఇప్పుడు నాకు అర్థం కాదు, అది విజయ్. ఓకే, నో డౌట్ తమిళంలో రజనీకాంత్ గారి తర్వాత ఆ రేంజ్లో స్టార్డమ్ సంపాదించినది అది విజయ్, నో డౌట్. సో ఆ విజయ్ ఇప్పుడేంటి? అవినీతిని అంతమొందించడానికి ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఉంది. వస్తున్న పార్టీకి సంబంధించి పేరు ముందు ఇప్పుడు వెల్లడిస్తున్నా. తమిళగా వెట్రి కలగం. తమిళగ అంటే తమిళనాడు అన్నట్టు, తమిళ ప్రాంతం అన్నట్టు. అంటే అదొక రాజ్యం అనుకోండి. సో తమిళ ప్రాంతం అన్నట్టు. వెట్రి అంటే సక్సెస్ ఆర్ వెట్రి, ఓకేనా? కలగం అంటే క్లబ్ ఆర్ పార్టీ అన్నట్టు. ఓ రకంగా తమిళంలో విజయానికి సంబంధించి నా పార్టీ అన్నట్టుగా అనుకోవచ్చు. సో మంచి పేరే పెట్టుకున్నాడు. తమిళగా వెట్రి కలగం పార్టీ పేరులోనే విజయం కనిపిస్తూ ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అయితే తను చాలా క్లారిటీతో ఉన్నాడు. పార్టీ సింబల్ ఏంటి, మా పార్టీ విధి విధానాలు ఏంటి, మేనిఫెస్టో అన్నీ కూడా పెడతాం. అయితే రేపు 2024లో లోక్సభ ఎన్నికల్లో మేము పోటీ చేయం. మా టార్గెట్ 2026 అసెంబ్లీ ఎన్నికలు, మేము అప్పుడు పోటీ చేస్తామన్నాడు. తమిళనాడులో నిజంగా వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు స్టాలిన్ తప్ప మిగతా ఎవరు అక్కడ కనిపించట్లే అంతగా ఇదిగా ఉన్నవాళ్ళు. అన్నా డిఎంకే ముక్క చెక్కలైపోతుంది అండ్ బీజేపీ పాతుకోవాలని చూస్తూ ఉంది. ఇక ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాలిన్ కూడా పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా తమిళనాడులో రాజకీయంగా బలం చూపించాలంటే సినిమా వల్ల అయింది. అది కూడా స్టార్ హీరో కనుక అయితే సూపర్ అనమాట. అది విజయ్ కాబట్టి ఐఎమ్ షూర్ దుమ్ము లేపేస్తాడు. 2026లో అతను అధికారంలోకి వస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా 50కి మించి స్థానాన్ని అయితే గెలుస్తాడని నాకైతే అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే. ఇక ఈలోపు అతని ప్రచార శైలి, అతని తరఫున వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళు, ఇలా ఈలోపు స్టాలిన్ చేసే పనులు ఇవన్నీ కలగలిపి వాటిని అధికారంలోకి తీసుకొస్తాయా, లేదు ఇప్పుడు నేను చెప్పిన 50 కూడా వస్తాయా రావా అనేది అప్పుడు మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ అండ్ సింపుల్గా నేను చెప్పేది, విజయ్ వేసిన అడుగు ఏదైతే ఉందో సీరియస్లీ పర్ఫెక్ట్ టైమింగ్, కరెక్ట్గా వేసాడు. స్టార్ రేంజ్లో, స్టార్డమ్లో అద్భుతంగా దూసుకుపోతూ ఉన్నాడు. ఇప్పుడు సినిమా గోట్ అనేది ఒకటి తీస్తున్నాడు, అండ్ అతను ఇంకోటి ఏదో ఉంది. ఈ 2 సినిమాలతో ఇంకా ఆపేస్తున్నా అన్నాడు, పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతా అన్నాడు. అండ్ మన తెలుగు ప్రాంతాలలో వచ్చేసి చాలా స్ట్రాంగ్గా 2-3 పార్టీలు ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో ఒక్క డిఎంకే పార్టీ స్ట్రాంగ్ ఉంది, మిగతా అన్ని వీక్గా ఉన్నాయి. సరైన నాయకుడు లేడు అక్కడ. ఇప్పుడు సరైన నాయకుడు ఇప్పుడు విజయ్ ఉండబోతున్నాడు ఈ తమిళగా వెట్రి కలగం అనే పార్టీ ద్వారా. సో ఆ పార్టీకి సంబంధించి ఫ్లాగ్ కావచ్చు, వాళ్ళ సింబల్ కావచ్చు, అండ్ వాళ్ళ మేనిఫెస్టో, ఇవన్నీ ఆ రోజు మరలా మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం సీరియస్లీ సరైన సమయంలో ఎంట్రీ పొలిటికల్గా. అండ్
పేరు కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్.